మీ స్పీచ్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా మీరు ఎప్పుడెప్పుడు ఈ మాట చెప్తారా అని ఫైనలీ చాలన్నా ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు ఇంకా ఈ ఆగస్టు 14th ఫ్యాన్స్ రికార్డ్స్తో తగలబెట్టడానికి రెడీగా ఉంటారు. హలో ఆల్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు లోకు సినీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నా నుంచి అయితే మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేసినట్లయితే నిన్న ఎన్టీఆర్ అన్న వార్ 2 మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా రన్ అయింది కదా. సో ఆ ఈవెంట్ లో జరిగిన హ్యాపీ మూమెంట్స్, హై మూమెంట్స్ అన్నిటిని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. ఫస్ట్ అయితే ఈ ఫోటో చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఐ థింక్ ఈ పాటికి ఈ వీడియోని మీలో చాలా మంది వరకు చూసే ఉంటారు. ఆ వీడియో మొత్తాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఈ బ్రో అయితే ఎన్టీఆర్ అన్ని దగ్గర నుంచి చూడడం కోసం చాలా దూరం నుంచి అయితే వచ్చాడు. మరి చాలా మంది అలానే కదా బ్రో వచ్చుంటారు అంటే, ఈ బ్రోకి ఏంటంటే వినిపించదు అనమాట, అలానే మాట్లాడలేడు కూడా. నిజంగా మావ నాకైతే ఈ అన్నను చూసాక ఒక మనిషిని మరీ ఎంతలా ప్రేమిస్తారా అనిపించింది. సో ఈ విషయం అలా కొంచెం పక్కన పెడితే, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ అన్న స్పీచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు ఆ కాలర్ ని పైకి లేపుతాడా అని. ఓవరాల్ గా ఆ స్పీచ్ మొత్తం ఎండ్ అయిన టైంలో లేపారనమాట. అది కూడా సింగిల్ కాలర్ కాదు, డబుల్ కాలర్. ఓవరాల్ గా స్పీచ్ మొత్తం ఎండ్ అయిపోతుందన్న టయానికి ఆ కాలర్ ని అయితే రైజ్ చేశారు. సో ఆ మూమెంట్ ని మొబైల్ లో చూసిన నాకే ఇన్స్టెంట్ హై అనిపించింది. ఇంకా అక్కడ లైవ్ లో చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటో. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతిసారి ఏంటంటే సింగిల్ కాలర్ ని రైజ్ చేసేటోళ్ళు, కానీ ఈసారి మాత్రం డబుల్ కాలర్ రైజ్ చేయడంతో ఫ్యాన్స్ అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు అనమాట. ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ కాబోతుందని. ఐ థింక్ ఎప్పుడో టెంపర్ టైమ్ లో స్టార్ట్ అయింది ఈ సీల్ అనేది. ఇప్పటి వరకు ఈ సీల్ ని ఎవ్వడూ ఆపలేదు. సో ఇదైతే రాసి పెట్టుకోండి, ఈ వార్ 2 మూవీ కంపల్సరీగా బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఎన్టీఆర్ అన్నే అంత కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు ఇంకా ఈ మూవీని ఎవడు ఆపుతాడు మావా. నెక్స్ట్ ఇంకా చాలా మంది ఈ మూవీ యొక్క టికెట్ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారనమాట. సో మన తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే, దానికి ముందు వీళ్ళైతే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొస్తారనమాట ఈ టికెట్స్ హైక్స్ గురించి. ఇంకా గవర్నమెంట్ జియో పాస్ చేసిందంటే ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ చేసేస్తారు. మేబీ టికెట్ బుకింగ్స్ అయితే ఈ రోజు నైట్ లేదా రేపు మార్నింగ్ కల్లా ఓపెన్ అయితే అయిపోతాయి. సో మరి ఎంతమంది ఈ మూవీని డే 1 చూద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి.